మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం శ్లోకం 71 నుంచి 75 వరకు నేర్చుకుందాం. ముందుగా మనం నిన్నటి పాఠాన్ని ఒకసారి రివిజన్ చేసుకుందాం. 66 నుంచి 70 వరకు నేను చదువుతాను. నాతో పాటు మీరు కూడా చదవండి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః सहस्रशीर्षवदना सहस्राक्षी सहस्रपात् आब्रह्मकीटजननी वर्णाश्रमविधायिनी निजाज्ञारूपनिगमा पुण्या पुण्यफलप्रदा श्रुतिसीमन्तसिन्धूरी कृतपादाब्जधूलिका सकलागमसन्दोह शुक्तिसम्पुटमौक्तिका पुरुषार्थप्रदा पूर्णा भोगिनी भुवनेश्वरी अम्बिका नादिनिधना हरिब्रह्मेन्द्रसेविता नारायणी नादरूपा नामरूपविवर्जिता హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయవర్జిత. ఓకే, చక్కగా చెప్తున్నారు. ఇప్పుడు 71వ శ్లోకం చూసుకుందాం. ఒక్కొక్క పదం చెప్తాను, నా తర్వాత రిపీట్ చేయండి. రాజరాజార్చిత రాజ్నీ రమ్యా రాజీవలోచన రంజనీ రమణీ రస్యా రణత్కింకిణి మేఖలా. ఓకే, ఇప్పుడు 2 పదాలు చెప్తాను. రాజరాజార్చిత రాజ్నీ రమ్యా రాజీవలోచనా రంజనీ రమణీ రస్యా రణత్కింకిణి మేఖలా. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను. రాజరాజార్చిత రాజ్నీ రమ్యా రాజీవలోచనా రంజనీ రమణీ రస్యా రణత్కింకిణి మేఖలా. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం చెప్తాను. రాజరాజార్చిత రాజ్నీ రమ్యా రాజీవలోచనా రంజనీ రమణీ రస్యా రణత్కింకిణి మేఖలా. ఓకే, ఇప్పుడు 72వ శ్లోకం చూసుకుందాం. ఒక్కొక్క పదం చెప్తాను, రిపీట్ చేయండి. రమా రాకేందువదనా రతిరూపా రతిప్రియా రక్షాకరీ రాక్షసఘ్ని రామా రమణలంపట. ఓకే, ఇప్పుడు 2 పదాలు. రమా రాకేందువదనా రతిరూపా రతిప్రియా రక్షాకరీ రాక్షసఘ్ని రామా రమణలంపట. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను. रमा राकेन्दुवदना रतिरूपा रतिप्रिया
రక్షాకరీ రాక్షసఘ్ని రామా రమణలంపట. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం చెప్తాను. రమా రాకేందువదన రతిరూపా రతిప్రియా రక్షాకరీ రాక్షసఘ్ని రామా రమణలంపట. ఓకే, ఇప్పుడు 73వ శ్లోకం చూసుకుందామండి. ఒక్కొక్క పదం చెప్తాను, నా తర్వాత రిపీట్ చేయండి. కామ్యా కామకళారూపా కదంబ కుసుమప్రియా కళ్యాణీ జగతీ కందా కరుణారససాగరా. ఓకే, ఇప్పుడు 2 పదాలు చెప్తాను. కామ్యా కామకళారూపా కదంబ కుసుమప్రియా కళ్యాణీ జగతీ కందా కరుణారససాగరా. ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను. కామ్యా కామకళారూపా కదంబ కుసుమప్రియా కళ్యాణీ జగతీ కందా కరుణారససాగరా. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం చెప్తాం. కామ్యా కామకళారూపా కదంబ కుసుమప్రియా కళ్యాణీ జగతీ కందా కరుణారససాగరా. ఓకే, ఇప్పుడు 74వ శ్లోకం చూసుకుందాం. కళావతి కళాలాపా కాంతా కాదంబరీ ప్రియా వరదా వామనయనా వారుణీ మదవిహ్వలా. ఇప్పుడు 2 పదాలు చెప్పుకుందాం. కళావతి కళాలాపా కాంతా కాదంబరీ ప్రియా వరదా వామనయనా వారుణీ మదవిహ్వలా. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం చెప్పుకుందాం. కళావతి కళాలాపా కాంతా కాదంబరీ ప్రియా వరదా వామనయనా వారుణీ మదవిహ్వలా. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం. కళావతి కళాలాపా కాంతా కాదంబరీ ప్రియా వరదా వామనయనా వారుణీ మదవిహ్వలా. ఓకే, ఇప్పుడు 75వ శ్లోకం చెప్పుకుందాం. ఒక పదం చెప్తాను, రిపీట్ చేయండి.
విశ్వాధికా వేదవేద్యా వింధ్యాచల నివాసిని విధాత్రీ వేదజననీ విష్ణుమాయా విలాసిని. ఓకే, ఇప్పుడు 2 పదాలు చెప్తాను. విశ్వాధికా వేదవేద్యా వింధ్యాచల నివాసిని విధాత్రీ వేదజననీ విష్ణుమాయా విలాసిని. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను. విశ్వాధికా వేదవేద్యా వింధ్యాచల నివాసిని విధాత్రీ వేదజననీ విష్ణుమాయా విలాసిని. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం. విశ్వాధికా వేదవేద్యా వింధ్యాచల నివాసిని విధాత్రీ వేదజననీ విష్ణుమాయా విలాసిని. ఓకే, ఇప్పుడు ఒకసారి 5 శ్లోకాలు మళ్ళీ ఒకసారి చెప్పుకొని నాతో పాటు మీరు కూడా చెప్పండి. రాజరాజార్చితా రాజ్ఞీ రమ్యా రాజీవలోచనా రంజనీ రమణీరస్యా రణత్కింకిణి మేఖలా రమా రాకేందువదనా రతిరూపా రతిప్రియా రక్షాకరీ రాక్షసఘ్నీ రామా రమణలంపటా కామ్యా కామకళారూపా కదంబకుసుమప్రియా కళ్యాణీ జగతీ కందా కరుణారససాగరా కళావతీ కళాలాపా కాంతా కాదంబరీ ప్రియా వరదా వామనయనా వారుణీ మదవిహ్వలా విశ్వాధికా వేదవేద్యా వింధ్యాచల నివాసిని విధాత్రీ వేదజననీ విష్ణుమాయా విలాసిని. ఓకే, చక్కగా చెప్తున్నారు. ఈరోజు లెసన్ని 1కి 4 సార్లు బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రతి శ్లోకాన్ని 1కి 4 సార్లు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ రేపటి లెసన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః.